ఇసుక బిగ్ టీవీ కథనానికి అద్దరిపోయే రెస్పాన్స్ వచ్చింది. విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ విద్యార్థినిపై జరిగిన అమానుషాన్ని బయటపెట్టిన బిగ్ కవరేజ్ కు పోలీసులు స్పందించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఆశిష్ తనయ్యను బాచుపల్లి పోలీసులు ఈ రోజు మధ్యాహ్నం కాలేజీలోనే అదుపులోకి తీసుకున్నారు. నిజానికి ఈ నెల 28వ తేదీనే బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినా అటు కాలేజీ యాజమాన్యం ఒత్తిడితోనూ ఇటు పోలీసుల జాప్యం వల్లనో ఆశిష్ పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పైగా ఫిర్యాదు చేసిన బాధితులనే నేరస్తులుగా చూస్తున్నారంటూ వారు బిగ్ టీవీతో తమ ఆవేదనను వివరించారు. బాధితుల గొంతుకై నిలిచిన బిగ్ టీవీ ఈ అన్యాయాన్ని ఎండగడుతూ వరుస కథనాలు ప్రసారం చేయడంతో పోలీసు యంత్రాంగం ఒక్కసారిగా కదిలింది. బిగ్ టీవీ కథనం ప్రసారమైన కొన్ని గంటల్లోనే నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇసుక బిగ్ టీవీ కథనానికి అదిరిపోయే రెస్పాన్స్. విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్న ఎవరైతే యువతి ఉందో ఆ యువతిని ఎవరైతే వేధించి అత్యాచారం చేశారో ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆశిష్ ని పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. అతను ప్రధాన నిందితుడు ఆశిష్ తనయ్యను బాచుపల్లి పోలీసులు ఈ రోజు మధ్యాహ్నం కాలేజీలోనే అదుపులోకి తీసుకున్నారు. నిజానికి ఈ నెల 28వ తేదీనే అటు ఎవరైతే బాధితురాలు ఉన్నారో అటు బాధితురాలు అదేవిధంగా ఆమె యొక్క తల్లి ఇద్దరు కూడా అటు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఈ నెల 28వ తేదీన ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు ఈ ఫిర్యాదును పట్టించుకోలేదు. అటు కాలేజీ యాజమాన్యం ఒత్తిడి చేసిందా, మరి పోలీసుల జాప్యం వలన ఏం జరిగింది అనేది తెలియదు. కానీ వీరి యొక్క కంప్లైంట్ ని మాత్రం పోలీసులు పట్టించుకోలేదు. పైగా ఆశిష్ పైన ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు. ఇక పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, అసలు ఏం జరిగింది? ఎవరైతే బాధితులు ఉన్నారో వారంతా పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ చేసినప్పటికీ కూడా ఆశిష్ పైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు పోలీసులు. ఇప్పుడు ఉన్నట్లుండిగా బిగ్ టీవీ ఏదైతే కథనాలు ప్రసారం చేసిందో ఉన్నట్టుండిగా హడావిడిగా ఇప్పుడు వారి యొక్క చర్యలను అయితే ప్రారంభించారు. ఏ విధంగా చూడొచ్చు? మరి కాలేజీ యాజమాన్యం ఒత్తిడి అనుకోవచ్చా వారిపైన? ఎస్ అఖిల, మొత్తానికి అయితే బిగ్ టీవీ ఎఫెక్ట్ తోటి విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి బీటెక్ చదువుతున్నటువంటి విద్యార్థినిపై అత్యాచారం కేసులో ప్రెజెంట్ పోలీసులు విచారణ వేగవంతం చేశారని చెప్పాలి. ఇందులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అంటే ఇద్దరు వ్యక్తులు నా పైన అత్యాచారానికి పాల్పడ్డారని చెప్పేసి బాధితురాలు చెప్పిన ఫిర్యాదులో భాగంగా ప్రెజెంట్ ప్రధాన నిందితులైనటువంటి ప్రవీణ్ అయితే అదుపులోకి తీసుకున్నారు. దానికి సంబంధించి ఆశిష్ని అదుపులోకి తీసుకున్నారు. ఆశిష్ని అదుపులోకి తీసుకుని ప్రజెంట్ అయితే విచారణ చేస్తున్నారని చెప్పాలి. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి బ్లాక్మెయిల్ చేసి మరీ నా పైన అత్యాచారానికి పాల్పడ్డారని చెప్పేసి విద్యార్థిని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి బాచుపల్లి పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఈ ఫిర్యాదులో భాగంగానే తనని ఏడాదిన్నరగా అత్యాచారం చేస్తూ వస్తున్నారని చెప్పేసి బ్లాక్మెయిల్ చేసి మరీ అత్యాచారం చేశారని చెప్పి, అదేవిధంగా డార్క్ వెబ్లో ఈ మత్తు పదార్థాలకు సంబంధించి చాక్లెట్స్ అనేవి కొనడం, ఆ తర్వాత నాకు అవి తినిపించి నా పైన అత్యాచారానికి పాల్పడ్డారని చెప్పేసి కూడా ఆమె ఫిర్యాదులో భాగంగా పేర్కొనడం జరిగింది. అయితే ఈ కేసులో భాగంగానే ప్రజెంట్ దానికి సంబంధించి ప్రధాన నిందితుడైనటువంటి ఆశిష్ని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని విచారణ అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు కూడా బయటికి రాలేదని చెప్పాలి. ఆలస్యంగా ఈ కేసు వెలుగులోకి వచ్చిందని చెప్పాలి. బాధితులు ఎప్పుడైతే మనకి దగ్గరికి అయ్యారో, అదేవిధంగా మనకు సంబంధించి వివరాలు తెలిపిన అనంతరం దానికి సంబంధించి బిగ్ టీవీ వరుస కథనాలు అయితే వేయడం జరిగింది. అదేవిధంగా దానికి సంబంధించి ప్రెజెంట్ పోలీసులు స్పందించడం జరిగింది. బిగ్ టీవీ ఎఫెక్ట్ తోటి ప్రెజెంట్ పోలీసులు అయితే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు అయితే చేస్తున్నారు. కేసులో భాగంగానే ఆశిష్ని ప్రెజెంట్ అదుపులోకి తీసుకొని అయితే విచారణ చేస్తున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతిలో బీటెక్ చదువుతున్నటువంటి విద్యార్థిని, అదేవిధంగా ఈ ఆశిష్ ప్రవీణ్ వీళ్ళిద్దరు కూడా ఆమె పైన అత్యాచారానికి పాల్పడ్డారని చెప్పేసి, గత ఏడాదిన్నరగా అత్యాచారానికి పాల్పడుతున్నారని చెప్పేసి, అదేవిధంగా బ్లాక్మెయిల్ చేసి మరి తన దగ్గర నుంచి హాల్ టికెట్లు తీసుకొని, అదేవిధంగా బలవంతంగా లాక్కొని, ఆధార్ కార్డుని బలవంతంగా లాక్కొని హోటల్కి తీసుకుపోయి అత్యాచారానికి పాల్పడ్డట్టుగా కూడా ఆమె ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే కాలేజీ యాజమాన్యానికి చెప్పినా కూడా, అంటే ప్రిన్సిపల్ చెన్నకేశ్వర్కి చెప్పినా కూడా ఆయన కూడా స్పందించలేదని చెప్పేసి, ఆయన కూడా పట్టించుకోలేదని చెప్పేసి కూడా ఆమె ఆరోపించిన పరిస్థితి. అదేవిధంగా హెచ్ఓడి అయినటువంటి ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధించి హెచ్ఓడి అయినటువంటి ఆయనకి ఫిర్యాదు చేసినా కూడా ఎవరైతే నిందితులు ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నారో అతనికి సపోర్ట్ చేస్తూ
మాట్లాడారని చెప్పేసి కూడా బాధితురాలు చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే బిగ్ టీవీ తోటి వాళ్ళు మాట్లాడిన అనంతరం బిగ్ టీవీ వరుస కథనాలు ప్రసారం చేయడంతో బాచుపల్లి పోలీసులు ప్రెజెంట్ విచారణ వేగవంతం చేశారు. విచారణలో భాగంగా ఆశీష్ని అదుపులోకి తీసుకున్నారు. అంటే ఇందులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటుంది ఆశీష్, అదేవిధంగా ప్రవీణ్. వీళ్ళిద్దరికి సంబంధించి వీళ్ళిద్దరూ నా పైన అత్యాచారానికి పాల్పడ్డారని చెప్పేసి బీటెక్ విద్యార్థిని తెలపడం జరిగింది. చెప్పిన దాన్ని బట్టే ప్రెజెంట్ ఆశీష్ని కూడా కాలేజీకి వచ్చాడని తెలుసుకున్న పోలీసులు వెంటనే అతన్ని అదుపులోకి తీసుకొని విచారణ అయితే చేస్తున్నారు. విచారణలో భాగంగా అత్యాచారానికి సంబంధించిన అనిల్, మొత్తంగా అటు ఆశీష్ అదేవిధంగా ప్రవీణ్ ఇద్దరు కూడా నిందితులని బాధితురాలు చెప్పిన సందర్భాలు నెలకొన్నాయి. తన దగ్గర ప్రూఫ్స్ తో పాటు అన్ని ఎవిడెన్స్ కూడా ఉన్నాయని చెప్పి తను పోలీసులకు కంప్లైంట్ చేసినప్పటికీ వారు పట్టించుకోలేదు. ఇప్పుడు బిగ్ టీవీ ఏదైతే కథనాలను వరుసగా ప్రచారం చేసిందో ఇప్పుడు ఉన్నట్టుండిగా యంత్రాంగం, పోలీసు యంత్రాంగం అంతా కదిలి ఇప్పుడు ఆశీష్ ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. మరి ప్రవీణ్ సంగతి ఏంటి? ప్రవీణ్ ఎక్కడున్నారు? ఆ విషయాలు ఏమైనా తెలుసాయా? మరి ఆశీష్ ఎవరైతే నిందితులుగా ఉన్నారో వారికి యాజమాన్యం, కాలేజ్ యాజమాన్యం ఎందుకు సపోర్ట్ చేసింది అనుకోవచ్చు? ప్రస్తుతం అయితే ఈ కేసుకు సంబంధించి ఆశీష్ని అయితే విచారణ చేస్తున్నారు. ప్రవీణ్ కూడా ఎక్కడున్నాడనే కోణంలో కూడా ప్రజెంట్ దర్యాప్తు అయితే కొనసాగుతుందని చెప్పాలి. అంటే పెద్దల సపోర్ట్ అనేది ఉందని చెప్పేసి ఆ పెద్దల సపోర్ట్ ఉన్న కారణంగానే ఈ విధంగా కేసు అనేది, అంటే ఈ ఇష్యూ అనేది బయటికి రాలేదన్నట్టుగా కూడా బాధితురాలు ఆరోపించింది. బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసిందని చెప్పాలి. ఎప్పుడైతే బిగ్ టీవీని ఆశ్రయించారో బిగ్ టీవీ స్పందించి ఆ తర్వాత బిగ్ టీవీ వరుస కథనాలు ప్రసారం చేయడం, ఆ ప్రసారం చేసినటువంటి కథనాలలో భాగంగానే ప్రజెంట్ బాచుపల్లి పోలీసులు కేసుకు సంబంధించి విచారణ వేగవంతం చేశారని చెప్పాలి. అంటే ఇప్పటివరకు కూడా పెద్దల సపోర్ట్ ఉన్న కారణంగానే వాళ్ళ వెనకాల చాలా మంది మద్దతు ఉందని చెప్పేసి వాళ్ళ వెనకాల పెద్దలు ఉన్నారని చెప్పేసి కూడా ఆరోపించిన పరిస్థితి, బాధితురాలు దానికి సంబంధించి ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. అందులో భాగంగానే బిగ్ టీవీ కథనాలు అయితే ప్రసారం చేయడం జరిగింది. వెంటనే స్పందించినటువంటి బిగ్ టీవీ దాని తర్వాత కథనాలు చూసినటువంటి బాచుపల్లి పోలీసులు ప్రెజెంట్ కేసు నమోదు చేసుకొని అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో భాగంగానే ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆశీష్ కావచ్చు, అదేవిధంగా నిందితులకు సంబంధించి ప్రవీణ్ కావచ్చు, వీళ్ళిద్దరికి సంబంధించి ప్రెజెంట్ ఆశీష్ని అయితే అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని విచారణ అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి బాధితురాలు ఒకటే ఆవేదన వ్యక్తం చేస్తుంది. వాళ్ళకి కఠినంగా శిక్షించాలని చెప్పేసి, నన్ను బ్లాక్మెయిల్ చేసి మరీ నా పైన అత్యాచారానికి పాల్పడ్డారని చెప్పేసి, అదేవిధంగా 7.5 పాటు నన్ను బ్లాక్మెయిల్ చేస్తూనే వస్తున్నారు, బ్లాక్మెయిల్ చేస్తూనే నా పైన అత్యాచారానికి పాల్పడ్డారు. ఒకవేళ నేను బయటికి చెప్తే నా పైన చర్యలు తీసుకుని, అంటే నా పైన దాడి చేస్తామని చెప్పేసి, చంపేస్తామని చెప్పేసి కుటుంబ సభ్యులకు కూడా థ్రెటనింగ్గా మారారని చెప్పేసి కూడా ఆమె ఆరోపించిన పరిస్థితి. ఇందుకు సంబంధించే కాలేజ్ యాజమాన్యానికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ప్రిన్సిపాల్కి కూడా కంప్లైంట్ చేసింది. అయినా కూడా ప్రిన్సిపాల్ పట్టించుకోకపోవడం, అదేవిధంగా హెచ్ఓడికి కంప్లైంట్ చేసినా కూడా, అంటే సెక్షన్ హెచ్ఓడికి కంప్లైంట్ చేసినా కూడా హెచ్ఓడి పట్టించుకోలేదని చెప్పేసి, అంటే వాళ్ళిద్దరు వెనకాల వీళ్ళంతా కూడా సపోర్ట్గా ఉన్నారని చెప్పేసి కూడా బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. ఇందులో భాగంగానే ఎప్పుడైతే బిగ్ టీవీకి ఆశ్రయించారో, బిగ్ టీవీ ద్వారా ఈ కథనాలు అనేవి ప్రసారం చేసిన వెంటనే పోలీసులు ముందుకు రావడం జరిగింది. అంటే ఇప్పటి వరకు కూడా పోలీసులకు సంబంధించి బాధితురాలు ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ ఆ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి సాధించకపోవడం, ఎలాంటి పురోగతి పోలీసులు బయటికి తీసుకురాకపోవడంతో బిగ్ టీవీని అయితే ఆశ్రయించడం జరిగింది. అంటే ఈ నెల 28, అంటే పోయిన నెల 28న ఎప్పుడైతే ఫిర్యాదు చేసిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం కౌంట్ చూసుకున్నా కూడా దాదాపు 5 రోజుల వరకు ఆ పోలీసులు స్పందించకపోవడం, అదేవిధంగా కాలేజ్ యాజమాన్యం కూడా స్పందించకపోవడంతో బిగ్ టీవీని అయితే బాధితురాలు ఆశ్రయించడం జరిగింది. దానికి సంబంధించి ఆవేదన వ్యక్తం చేశారు. ఆవేదన ఎప్పుడైతే వ్యక్తం చేశారో దానికి సంబంధించి బాచుపల్లి పోలీసులు ప్రెజెంట్ ఈ కేసుకు సంబంధించి యాక్షన్ అయితే మొదలు పెట్టారని చెప్పాలి. ఆ నిందితులైనటువంటి ఇద్దరికి సంబంధించి ఆశీష్ని అయితే అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని అయితే విచారణ చేస్తున్నారు. అత్యాచారానికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా బాధితురాలపైన ఈ విధంగా అత్యాచారం చేస్తూ బ్లాక్మెయిల్ చేస్తూ ఏ విధంగా వ్యవహరించారనే కోణంలో ప్రెజెంట్ దర్యాప్తు అయితే చేస్తున్నారు. అదేవిధంగా ప్రవీణ్ ఎక్కడున్నానే కోణంలో కూడా దర్యాప్తు వేగవంతం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది రేఖ. అదేవిధంగా బిగ్ టీవీ ఎఫెక్ట్ తోటి ప్రెజెంట్ ఈ కథనానికి సంబంధించి పోలీసులు అయితే స్పందించారు. చర్యలు అయితే తీసుకోవడానికి ముందడుగైతే వేశారని చెప్పాలి. చూడాలి మరి ఏ విధంగా వీళ్ళు ఆ కేసు నమోదు చేసుకొని యాక్షన్ తీసుకుంటారనేది మాత్రం తెలియాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అనిల్, అంటే సంవత్సరంన్నర నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి. అదేవిధంగా బాధితురాలు ఎవరైతే ఉందో ఆమె పైన ఇద్దరు కూడా ఒకరి తర్వాత ఒకరు ఈ విధంగా అత్యాచారం చేయడం కానీ, ఆమెను బ్లాక్మెయిల్ చేయడం ఇదంతా జరిగింది. సో తనకి ఏ విధంగా అన్యాయం జరిగిందో 1 by 1 తను మన బిగ్ టీవీకి అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరి 7.5 ఈ విధంగా జరుగుతున్నప్పుడు పోలీసులకు ఇప్పుడు అంటే 28వ తారీఖే ఎందుకు కంప్లైంట్ చేశారు? 1.5 year నుంచి ఆ అమ్మాయి ఎక్కడ కూడా కంప్లైంట్ చేయలేదా?
ఎస్, మీరు చెప్పినట్టుగా బాధితురాలు 28వ తారీఖున అంటే గత నెల 28వ తారీఖున ఈ ఫిర్యాదు అయితే చేయడం జరిగింది. అంతకుముందు అంటే దాదాపు 7.5 పాటు ఆమె ఈ నరకయాతన అనుభవించిందని చెప్పేసి, ఈ వేధింపులకు గురయ్యానని చెప్పేసి, అదేవిధంగా నా మీద ఇద్దరు కూడా 1 by 1 సామూహికంగా నా మీద అత్యాచారానికి పాల్పడ్డారని చెప్పేసి ఆమె తెలపడం జరిగింది. అయితే దీనికి సంబంధించి వాళ్ళిద్దరు కూడా ఈమెని భయపెట్టడం జరిగింది. ఒకవేళ చెప్తే ఖచ్చితంగా మిమ్మల్ని చంపేస్తామన్నట్టుగా కూడా వాళ్ళు దానికి సంబంధించి మాట్లాడడం జరిగిందని చెప్పి బాధితురాలు అయితే చెప్తున్న పరిస్థితి. ఇందులో భాగంగానే భయపడి బయటకు రాలేదని చెప్పి మాట్లాడి, ఇప్పుడు కుటుంబానికి కూడా థ్రెట్ ఉంది, మీరు ఒకవేళ ఈ విషయాన్ని అంతా కూడా మీరు బయట పెట్టినట్లయితే కంపల్సరీగా మీ కుటుంబాన్ని చంపేస్తామంటూ వాళ్ళు బెదిరించడం జరిగింది అన్నారు. సో ఏ విధంగా ధైర్యంగా ఇప్పుడు బయటకు వచ్చింది ఆ అమ్మాయి, అంటే ఆ బాధితురాలు ఏ విధంగా ఎవరు ధైర్యం ఇచ్చారు ఈ కంప్లైంట్ చేయడానికి? ఇస్తాం ప్రెసెంట్ అయితే ఆమె ఎప్పుడైతే కేసు నమోదు చేసింది, అంటే ఇప్పటి వరకు కూడా యాజమాన్యానికి ఫస్ట్ కాలేజ్ యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది, వాళ్ళు పట్టించుకోలేదు. అదేవిధంగా హెచ్ఓడి ఇంజనీరింగ్ సంబంధించి సెక్షన్ హెచ్ఓడికి కూడా కంప్లైంట్ చేసినా కూడా పట్టించుకోవట్లేదని చెప్పేసి ఆమె బాధపడడం జరిగింది, ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఆ తర్వాతనే ఆమె ధైర్యం చేసుకొని కుటుంబ సభ్యులతోటే మనతోటి మాట్లాడడం జరిగింది. ఆ కుటుంబ సభ్యులతోటి మనతోటి బిగ్ టీవీ తోటి మాట్లాడడం జరిగింది. కాబట్టి ఆ ధైర్యం చేసుకొని తల్లిదండ్రుల నుంచి సపోర్ట్ తీసుకొని ఈ విధంగా ఫిర్యాదు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే 28వ తారీఖు ఫిర్యాదు చేసినా కూడా పోలీసులు దీనికి సంబంధించి ఎలాంటి పురోగతి అయితే సాధించలేదని చెప్పాలి. ముఖ్యంగా 28వ తారీఖు అంటే ఈ కాలేజీకి సంబంధించిన యాజమాన్యాన్ని విచారించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈమె ఎవరికైతే ఫిర్యాదు చేశారో వాళ్ళ సపోర్ట్ అనేది ఆ ఇద్దరికి ఉందని చెప్పేసి ఎప్పుడైతే మాట్లాడారో వాళ్ళని కూడా విచారించాల్సి ఉంటుంది. కానీ ఎక్కడ కూడా పోలీసులు పురోగతి సాధించలేదని చెప్పాలి. అదేవిధంగా ఈ యాజమాన్యానికి సంబంధించి కూడా వాళ్ళిద్దరి వైపే ఉన్నారని చెప్పి, వాళ్ళిద్దరికే సపోర్ట్ ఉన్నారని చెప్పేసి కూడా ఆమె మాట్లాడడం జరిగింది. కాబట్టే ఈమె ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం ఇది ఎలా అయినా సరే వీళ్ళకి కఠినంగా శిక్షించాలని చెప్పేసి, వీళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి, శిక్ష పడేలా చూడాలని చెప్పేసి బిగ్ టీవీని ఆశ్రయించడం జరిగింది. ఎప్పుడైతే బిగ్ టీవీ దీనికి సంబంధించి స్పందించిందో, బిగ్ టీవీలో వరుస కథనాలు అనేవి ప్రసారమయ్యాయో, ప్రసారమైన అనంతరం వెంటనే బాచుపల్లి పోలీసులు దీనికి సంబంధించి యాక్షన్ అయితే తీసుకోవడం జరిగింది. ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన నిందితుడైనటువంటి ఆశీష్ని అయితే అదుపులోకి తీసుకున్నారు. ఇతన్ని విచారిస్తే పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి అదేవిధంగా మరొక నిందితుడు, రెండో నిందితుడు ప్రవీణ్ కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి. కాబట్టి ఇతన్ని విచారించిన అనంతరం పరారీలో ఉన్నటువంటి ప్రవీణ్ కూడా అదుపులోకి అయితే తీసుకొని విచారించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. రేఖ. రైట్, థ్యాంక్ యూ అనిల్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. అటు విజ్ఞాన్ జ్యోతి